హాయ్ అందరికీ. క్యాలెండర్లో ఓ తేదీని చూస్తే ఏముంది, అదో నెంబర్ అంతే కదా. కాని ప్రతి తేదీ వెనక ఓ పెద్ద కథే ఉంటుంది. రకరకాల సంఘటనలు, జ్ఞాపకాలు అన్నీ దాగుంటాయి. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఓ తేదీ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే మార్చ్ 8. ఇక ఆలస్యమెందుకు, పదండి మొదలు పెడదాం. సరే, మార్చ్ 8 అనగానే మనందరికీ టక్కున ఏం గుర్తొస్తుంది? చాలామందికి, దాదాపు అందరికీ ఒకే విషయం గుర్తొస్తుందనడంలో సందేహం లేదు కదా. అవును, ఆ రోజుకు ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపుంది. అయితే అసలు కథ అది మాత్రమే కాదు. ఆ ఒక్క గుర్తింపు వెనుక ఇంకా చాలా కథలున్నాయి. కొన్ని పుట్టుకకు సంబంధించినవి, కొన్ని మరణానికి సంబంధించినవి, కొన్ని కీలకమైన నిర్ణయాలు, కొన్ని మర్చిపోలేని విషాదాలు, ఇలా ఎన్నో. ఇప్పుడు ఆ పొరలన్నింటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా కళారంగం గురించి మాట్లాడుకుందాం. మార్చ్ 8వ తేదీ కళాప్రపంచంపై తన దైన ముద్ర వేసింది. రకరకాల కళాకారుల జీవితాల్లో ఈరోజు చాలా కీలకంగా మారిపోయింది. చూడండిక్కడ, ముగ్గురు గొప్ప కళాకారులు. ఒకరేమో తన కుంచెతో అద్భుతాలు సృష్టించిన దామెర్ల రామారావు గారు, ఇంకొకరేమో తన పాటలతో పంజాబ్నే ఊపేసిన అమర్ సింగ్ చంకీలా, ఇక మూడో వ్యక్తి మన తెలుగు తెరపై తన నటనతో చెరగని ముద్ర వేసిన రాధాకుమారి గారు. చూశారా, వీళ్ల దారులు వేరు, కథలు వేరు, కాని మార్చ్ 8వ తేదీ వీళ్లందర్నీ ఒకే చోట కలిపింది. ఈ టైంలైన్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనకు తెలుస్తుంది. చూడండి, దామెర్ల రామారావు గారు పుట్టింది మార్చి 8నే. అలాగే గాయకుడు చంకీల, నటి రాధాకుమారి, వీళ్ళిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది కూడా ఇదే మార్చి 8వ తేదీన. అంటే కొన్ని కథలు మొదలయ్యాయి, కొన్ని కథలు మురిశాయి. సృష్టి, ముగింపు రెండూ ఈ ఒక్క తేదీతోనే ముడిపడి ఉన్నాయన్నమాట. సరే, కళారంగం నుంచి ఇప్పుడు మనం ప్రజాజీవితం వైపు వద్దాం. దేశాన్ని, సమాజాన్ని మార్చేసిన కొన్ని కీలకమైన సంఘటనలు కూడా ఇదే రోజున జరిగాయి. ఇక్కడ ఇద్దరు మహానుభావులను చూడొచ్చు. ఒకరు దేశ విద్యుత్ రంగానికే వెలుగు చూపిన మార్గదర్శి నార్ల తాతారావు గారు. ఆయన పుట్టింది 1917లో, సరిగ్గా ఇదే రోజున. మరోవైపు మన భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటి లోక్సభకు స్పీకర్గా ఎం అనంతశయ్యనం అయ్యంగార్ గారు 1956లో ఇదే మార్చి 8న బాధ్యతలు చేపట్టారు. చూశారా, ఒకే తేదీలో ఎంత తేడా ఉందో? ఒకవైపు 1956లో దేశపాలనలో ఒక చరిత్రాత్మక ఘట్టం, మరోవైపు కొన్ని దశాబ్దాల తర్వాత 1993లో ఒక ఘోరమైన విషాదం. ఒకే రోజు, కాని ఒకచోట ఆనందం, ఇంకోచోట తీరని దుఃఖం. చిలకలూరిపేట దగ్గర జరిగిన ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 23. ఇది కేవలం ఒక నంబర్ కాదండి, 23 కుటుంబాల ఆవేదన, ఎప్పటికీ పూడ్చలేని లోటు. కాలం గడిచే కొద్దీ ఇలాంటి విషాదాలు కూడా చరిత్రలో కలిసిపోతాయి. ఇప్పటిదాకా మనం మన దేశంలో, మన రాష్ట్రంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు మన పరిధిని దాటి ప్రపంచస్థాయికి వెళ్దాం. మార్చి 8వ తేదీకి అంతర్జాతీయంగా ఉన్న ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఎస్, మార్చి 8 అనగానే మనందరికీ ముందు గుర్తొచ్చేది ఇదే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అయితే ఇది కేవలం ఒక పండుగలాంటిది కాదు. మహిళలు సాధించిన విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి, ఇంకా ముఖ్యంగా స్త్రీ-పురుష సమానత్వం కోసం మనమంతా కలిసి పనిచేయాలని గుర్తుచేసే ఒక ముఖ్యమైన రోజు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఈ అంతర్జాతీయ దినోత్సవం మనం ఇందాక మాట్లాడుకున్న కథలకు ఒక కొత్త యాంగిల్ ఇస్తుంది. ఉదాహరణకి నటి రాధాకుమారి గారి గురించి తీసుకుంటే, తన రంగంలో ఒక మహిళగా ఆమె ఎంత కష్టపడ్డారో, ఆమె సాధించిన విజయమే ఈ దినోత్సవ స్ఫూర్తికి ఒక చక్కటి ఉదాహరణ కదా. సరే, ఇన్ని కథలు విన్నాం కదా, మరి వీటన్నిటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? గడిచిపోయిన కాలం మనకు ఏం పాఠం చెబుతోంది? ఒక్కసారి చూద్దాం. ఒకే ఒక్కరోజు, కాని అందులో ఏమేమున్నాయో చూడండి. పుట్టుకలు, చావులు, విజయాలు, విషాదాలు, జాతీయస్థాయి సంఘటనలు, ప్రపంచస్థాయి వేడుకలు, అన్నీ అందులోనే ఉన్నాయి. మరి ఇన్ని రకాలైన విషయాలున్నా ఒకే ఒక్క తేదీ మనకేం నేర్పుతుందంటారు? అసలు విషయమేంటంటే, ప్రతిరోజు కూడా ఒక చిన్న చరిత్రే. అందులో సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది, రెండూ కలిసే ఉంటాయి. ఒక వ్యక్తి కథ దేశ చరిత్రతో ముడిపడి ఉంటుంది, అలాగే ప్రపంచ చరిత్రతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మార్చ్ 8వ తేదీ అనేది మనిషి జీవితంలో ఉండే ఇలాంటి రకరకాల కోణాలకు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అంతే. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే,
మనం బ్రతుకుతున్న ప్రతిరోజూ ఒక చరిత్ర పుస్తకంలో కొత్త పేజీని రాస్తున్నట్టే. ఈరోజు మనం చెప్పుకున్న కథలన్నీ మార్చి 8 అనే పేజీలో ఉన్న కొన్ని లైన్లు మాత్రమే. ఇలాంటి కథలు ప్రతి రోజులోనూ దాగి ఉంటాయి. వాటిని వెలికితీయడమంటే మన గతాన్ని, అంతిమంగా మనల్ని మనం అర్థం చేసుకోవడమే.